చలో మీకోసం మస్తు మస్తు మస్తుగా ముచ్చట్లు పట్టుకొచ్చిన డబ్బును ఎప్పుకోలే చలో పాన్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు. గౌరవనీయులైన శ్రీమాన్ రేవంత్ సార్ వారికి పాడి రైతుల తరఫున ధూమ్ దా ముచ్చట్ల నుంచి నేనిప్పుడు ఒక మతలబ్ పంపుతా. గుంపు మేస్త్రి అని పేరు పెట్టుకున్న రేవంత్ సారు మీరు అసలు గుంపు మేస్త్రినో లేకుంటే గుంపులో గోవిందమో నాకు తెలియదు, కానీ మీరు రైతులను నిలువూతా ముంచిర్రు సారు. రైతు బంధు బొచ్చడు మందికి వాళ్ళే, రుణాలు మాఫీ గానే బోనస్ ముచ్చట పెద్ద బొంబాయి అయిపోయాయి. ఇక ఇప్పుడు పాడి రైతులను సూతా నిలువూతా ముంచిర్రు సారు. మీరు నా మీద కోపమైనా మంచిదే, బీపీ పెంచుకుంటా మాయే. నేనున్నది ఉన్నట్టు మాట్లాడతా, జనం చెప్పేదే నేను చెప్తా, నేనేం కల్పించి చెప్పా. మీకు రైతుల అవస్థలు కనబడకున్నా ధూమ్దా ముచ్చట్లు బరాబర్ చూస్తారట కదా, అందుకే ధూమ్దా ముచ్చట్లు అన్నది చెప్తే మీకు ఎరకైతుందని రైతులు చెప్పి పంపిరు సారు. మీకోసమే ముచ్చట పట్టుకొచ్చిన సుడూరి సారు. చలో ప్రజాభవన్. కనబడుతున్నాయా ఆవులు బర్రెలు మన రేవంత్ సార్ ఉండే ప్రజాభవన్ కు పోతున్నాయి. వీళ్ళందరూ పాల రైతులోల్లా సర్కారు వీళ్ళ తన పాలు తీసుకున్నది. మరి పైకం ఇవ్వాలన్నా బిల్లులు కట్టాలన్నా అద్దా. 3-4 నెలల సంధి పాలు తీసుకున్నాడట, పైసలు మాత్రం ఇచ్చుడే లేదట. ఇక చెప్పురి కథ. అరే ఒక రోజు అంటే ఊకుంటారు, వారం అంటే ఊకుంటారు, నెల అంటే ఓపిక పడతారు. 3-4 నెలల సంధి పాలు తీసుకొని పైసలు ఇత్తలేరంటే మరి వీళ్ళకి ఎట్లెళ్ళాలి? పశువుల దానా ఎట్లా, వాటిని మేపుడు ఎట్లా, ఇల్లు గడుపుడు ఎట్లా, సర్కారు వాళ్ళకి ఎన్నో మట్ల చెప్పిరు. అయినా రేవంత్ సార్కు ఇలా బాధ కావలేదట. అందుకే కడతాల నుంచి పాల రైతులు ప్రజాభవన్ ముట్టడి పెట్టిరు. పశువులతోని పాదయాత్ర చేసుకుంటా ప్రజాభవన్ కడకత్తురు. కానీ శ్రీశైలం హైవే రోడ్డు మీద పోలీసు వీళ్ళని ఆపియోగిట్ల గోసవుచ్చుకున్నారు. కాదబ్బా, రేవంత్ సార్ ఏమో తాపకోసారి ఇది ప్రజాపాలన, అందరు తెలుకుషుకున్నారు అంటాడు. ఇక ప్రజాభవన్ కు కంచెలేవు, ముండ్ల కంపలేవు, ఎవరన్నా రావచ్చు, నిరసన చేసుకోవచ్చు, బాధలు చెప్పుకోవచ్చు అంటాడు. మరి గట్ల నిరసన చేద్దామని అచ్చేటోళ్ళ మీదకి పోలీసు వాళ్ళని పంపుడు, తొవ్వ నడుమిట్లని ఆపుడు, గిదేం కథ? అసలు ఈ పాడి రైతుల బాధ ఏందో, వాళ్ళు ఎట్లా మోసపోయారో వాళ్ళే చెప్తారు. ఇనాలే అన్నలు చెప్పుర్రే ఒక్కొక్కరు షార్ట్ కట్ల. దాదాపు 18 కోట్లు ప్రభుత్వం ఈ పాడి రైతులకు బాకీ ఉంది. 3 నెలల నుంచి కనీసం ఆవులకు దానా కానీ, కుటుంబ పోషణ కానీ, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి కానీ తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ కూడా మేము ఇలాంటి దుస్థితిని చూడలేదు. ఈ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితిని చూస్తూ ఉన్నాం. ఇంత చేతగాని ప్రభుత్వం, చేవదచ్చిన ప్రభుత్వం ఎప్పుడూ చూడలే. జీవనం గడపడానికి, పాడి పశువులను పోషించడానికి తాకట్టు పెట్టి పొలాలు అమ్మే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఎంబడే గమనించి మా డిమాండ్ ఈరోజు మాకు ఎంబడే పాల బిల్లులు చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సకాలంలో పాల బిల్లులు అందక ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నది. మరి ఆ పాలను రోడ్డు మీద పోసి నిరసన తెలిపితే కూడా ఈ ప్రభుత్వము నిద్ర మేల్కొంటలేదు. మరి ఎందుకంటే ఇలా బిల్లులు రాక దాన కొనే పరిస్థితి లేదు, గడ్డి కొనే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలి? ఆ పశువులను అయితే మేము చూస్తూ కళ్ళారా మేము చూస్తూ చంపుకోలేము. మరి మాకు వాటిని పోషించడము ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ప్రజాభవన్లో కొట్టొస్తే వాళ్ళే మెప్పుకుంటారని చెప్పి ఈరోజు రైతులము ఈ కడతాల మండల కేంద్రంలో కడతాల విజయపాల శీతలీకరణ కేంద్రం కింద ఉన్నటువంటి 72 సెంటర్ల రైతులు, 5 BMCల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మరి ఈ యొక్క పశు సంపదను తీసుకుపోయి ప్రజాభవన్కు బయలుదేరితే పోలీసులతోటి అడ్డగించినటువంటి సందర్భం ఉన్నది. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసిరు. కనీసం ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి పాల బిల్లులు ఇవ్వకపోవడం వల్ల తమ పిల్లల ఫీజులు కట్టలేకపోతే హాల్ టికెట్లు కూడా మరి ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో హాల్ టికెట్లు కూడా ఇప్పించలేకపోవడం జరుగుతుంది. మరి ఈరోజు మాకు పాల బిల్లు వేయకుంటే మరి చెప్పిన విధంగా మంత్రులే కాదు ప్రతి ఎమ్మెల్యే ఇంటికి మరి గెలిపించుకున్న మా ఎమ్మెల్యే కానీ అందరి ఎమ్మెల్యేల ఇంటికి మా రైతులు మా పశువులతోటి మీ ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాదబ్బా,
పెళ్ళిళ్ళు చేసుకునేది ఎందుకు? కలకాలం కలిసి ఉండేది అందుకే కదా. వేద మంత్రాల సాక్షిగా సుట్టపోళ్ళు గవాయి ఉండంగా వాళ్ళకు మంచిగా బిర్యానీలు బగారన్నం పెట్టి మరి కలకాలం కలిసిమెలిసి ఉంటామని అందరి ముందు విమానం తింటారు. మరి అట్లా విమానం తిన్నప్పుడు ఉండాలనా లేదా? అదేందో కానీ అసలు ఆలు మగలంటే పాము ముంగిసలు లెక్కన అయిపోయారోళ్ళ. ఒకలంటే ఇంకొకరికి పడుడే లేదు, ఒకరు మాట ఇంకొకరికి నచ్చుడు లేదు, ఒకరు చేసిన పని ఇంకొకరు మెచ్చుడే లేదు. ఎందుకు ఇట్లా? ఒకరు కాకుండా ఇంకొకరు సర్దుకపోతే ఏమవుతుంది? యొగ్గిట్లనే అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో గట్ల లేదు. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వేమన్నా పుక్కడికి వేసుకున్నావా అంటే అసలు నీకు ఇంట్లో తిండి పెట్టుడే దండగా నీటికెళ్ళి ఇట్లా మాట మాట అనుకున్నాడు, ఇంటినే నరకంగా చేసుకున్నాడు. సరే లొల్లులు జవుడాలు ఏ ఇంట్లో లేవు కానీ జరసేపు లొల్లి పెట్టుకోవాలి, మళ్ళా కలిసి ఉండాలి. అంతేగాని సంపుకునుడు చచ్చిపోడేంది ఈ నడుమ బాగా అవుతున్నాయి. గదే చెప్తున్నా నేను. భర్త వేధింపులకు భార్య ఆత్మహత్య, భార్యతో పోరు పడలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, భార్యను చంపిన భర్త, సోదరులతో కలిసి భర్తను కడతేర్చిన భార్య, కూరలో ఉప్పే లేదని భార్య మీద గొడ్డలితో దాడి, పుచ్చిపోయిన బెండకాయలు తెచ్చిండని పెన్మిటి మీద గ్యాస్ నూనె పోసి అగ్గిపుల్ల గీకిన భార్య. ఇగో ఈ నడుమ ఇటువంటి వార్తలు బగ్గ కనబడుతున్నాయి కదా అనోలా. సరే ఇల్లన్నప్పుడు మాట పట్టింపులు ఉంటాయి, ఆలు మగలన్నప్పుడు అలుగుడు గులుగుడు నీలుగుడు ఉండనే ఉంటాయి. ప్రతి ఇంట్లో నడిచి రామాయణమే ఇది. చిన్న చిన్నగా షురు అయిన లొల్లి పెద్ద పంచద్దాక పోతుంది. బీపీలు లేస్తే ఆమె చీపురు కట్ట మర్రెత్తది, ఈయననేమో చేతికందిన కూరుసో కట్టెనో అందుకుంటాడు. బోళ్ళు బొచ్చలు భరతనాట్యం చేస్తాయి, దమ్ముకచ్చేదాకా ఒరుకునే కాడు కొరుకుంటారు. జరసేపటికి బీపీలు తగ్గుతాయి. అటెనకి ఎవరు మానాలో వాళ్ళుంటారు, మళ్ళీ కలిసిమెలిసి ఉంటారు. ఉండాలే కూడా. కానీ చంపుకునేదాకా ఓడిందోలు అసలు. పెండ్లిళ్ళు వేసుకునేది ఒకరికొకరు చంపుకునేది అందుకేనా? ఒకరి మీద ఇంకొకరు పగలు పెట్టుకునేందుకేనా? తక్కువ వాడెత్తు. అసలు సాటి మనిషిని కొట్టుడే తప్పు, అందున సంపుడేంది అసలు? కలిసి కాపురం చేసిన వాళ్ళను సంపేదైనం ఎందుకు అత్తుంది కావచ్చు? అసలు చేతులు ఎట్లా అత్తన్నాయి? అరే వీళ్ళ కోపాలు చేయబట్టి నడుమిట్లో ఇళ్ళ పుట్టిన పిల్లలు ఎంత ఆగమవుతారు? గాయంత ఆలోచన చెయ్యరా? చిన్నపిల్లలకు తల్లో తండ్రో లేకుంటే వాళ్ళకి ఎంత హరిగోసా? అసలు పిల్లల ముందు ఆలుమగ లొల్లులే పెట్టుకోవద్దు. వాళ్ళు మస్తు నామోష అవుతుంటారు, భయపడుతుంటారు. వాళ్ళ మనసుకు తక్లీఫ్ అనిపిస్తుంది. అసంటిది గిట్ల సంపుడేందోలా. మార్కెట్కు పోయి మిర్చి బజ్జీలు తినచ్చినంత అల్కగా ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటారు. సరే ఇల్లు అంటే నరకం లెక్క కొడుతుందా? ఇక కలిసి కాపురం చేసుడు కాని పని అనుకుంటే సప్పుచేకి ఎవరితో వాళ్ళు చూసుకోవాలి అనద్దు. కానీ ఇడుపు కాయిదాలు ఇచ్చేది కోర్టులు కూడా ఉండనే ఉంటాయి. మాట కటువుగున్నా మంచిదే, చంపుకునే దానికంటే కూడా గిట్ల వేరుపడ్డు నయ్యమే కదా. ఏం చంపుకున్నాడో ఏమో పోరి, నాకైతే భయమే అవుతుంది. ఓష్ని ఆలు మగలంటే పాలు నీళ్ళు లెక్క చక్కెర శాపతి లెక్క ఒకరి కోసం ఇంకొకరు అన్నట్టు ఉండాలి కానీ గిట్లనా? ఏ మాట కామాటనోళ్ళ లగ్గాలంటే వెనకటి కథనే అలా ఉండేదోళ్ళ. పెండ్లైపోయి అప్పగింతలు ఒడిచిపోయినాక పెండ్లి పిల్లను అత్తగారింటికి ఎడ్ల బండ్లలో దొలకబెట్టోళ్ళు పిల్లగానోళ్ళు. ఇక అటెనక ఆటోలలో తీసుకుపోయేది. ఆ చిన్నపాట ఆటోలనే ముక్కు చీదుకుంటేనేమో పెండ్లి పిల్ల, గాలు ఊదుకుంటేనేమో పెండ్లి పిల్లగాడు. ఇక చుట్టాలు ఇట్టాలు ఇట్లా మందకు మంద ఇరుకుంటాంలోనే కూర్చునేది. ఇక కొందరు రైలు బండ్లలో కూడా పట్టుకుపోయేటోళ్ళు ఖర్చు కాల్సి వస్తుందని. కానీ జమానా మారింది. ఇప్పుడు పైసలు లేకున్నా అప్పు చేసి మరి కార్లలోనే పట్టుకోబోతురు, లేకుంటే నామోసి అవుతురు పెళ్లి పిల్లని కార్లో పట్టుకోకపోతే కదా. ఇక ఇవన్నీ కాదు, ఒక పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్లను కారు కాదు, బస్సు కాదు, రైలు కాదు, ఎడ్ల బండి అస్సలకే కాదు ఇంటికి ఎట్లా పట్టుకుపోయిండో ఎరికేనా? చూడురి మంచిగా ఎట్లా పట్టుకుపోయిండో. మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలా ఒక రాజకుమారుడికి రోజు కలలకు వచ్చే రాజకుమారుడు ఒకసారి నిజంగానే తెల్లని రెక్కల గుర్రంలు వచ్చి ఆమె రాజ్యాన్ని పట్టుకపోతాడు కదా. సేమ్ అట్లనే ఒక పెళ్లి కొడుకు కూడా చేసిండోలా. కథలల్లా రెక్కల గుర్రంలో పట్టుకపోతే బయట ఇగో ఈ గాలిమోటల భార్యని ఇంటికి పట్టుకపోయిండు.
వీళ్ళది హర్యానా రాష్ట్రంలోని ఒక చిన్న ఊరు. అయితే పెళ్లి పిల్లగానికి ఒక కాయిష్ ఉండేదట. పెండ్లు అవుడుతోనే నా ఇంటమ్మను హెలికాప్టర్లోనే మెట్టింటికి పట్టుకత్తా అని ఎప్పటి సందో అనుకున్నాడు. అట్లా అని ఈ పిల్లగాడేం పైసలు గల్లోడు కాదు, సాదా సీదా మధ్య తరగతి. కానీ కాయిష్ పెద్దది చేసుకున్నాడు కదా, అందుకే భార్య కోసం 4 లక్షలు ఖర్చు చేసి మరి ప్రైవేటు గాలి మోటార్ను బుక్ చేసుకున్నాడు. లగ్గం చేసుకున్నాక ఇగో ఆమెను ఇదే గాలి మోటార్లో కూసబెట్టి ఇంటికి పట్టుకచ్చుకున్నాడు. ఇక ఊరికి గాలి మోటార్ లచ్చడుతోనే జనాలు ఒక పర్షన్ అవుడా. ఇక పెళ్లి పిల్లదైతే ఒక సంబరం కాదు, జిందగీలా కారే ఎక్కలే. అసంటిది నా పెనిమిటి గాలి మోటార్లో పట్టుకొచ్చిండు అని గాలిలో తేలిపోతాంది. నిజంగా పెళ్లి పిల్లగాని కాయిషిపో అంత బరాబరే ఉన్నది. కానీ కొత్త మురిపం కాబట్టి గట్టనే ఉంటది పట్టు అని గులిగేట్ వాళ్ళ నోళ్ళు నువ్వే ముయ్యాలి పెళ్లి పిల్లగా. కొత్త మురిపమైనా ఏడాదినాకైనా ఇంటా మీద చూయించే పాయనంలో ఫరక్ రానియకు, అటెనక ఇజ్జత్ దియకు అని సుటపోలు చెవుల శుద్ధులు చెప్తురట. అవుగాని మనకాడ ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అయినాయి కదా, గదేనోళ్ళ 11వ తరగతి 12వ తరగతి పరీక్షలు. పిల్లగాళ్ళ తలరాత ఈ పరీక్షలలోనే ఉంటుందట. డాక్టర్ అవుతారా, సైంటిస్ట్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, లేకుంటే ఇంజన్లో నీళ్ళు పోసేటోళ్ళు అవుతారా, ఈ పరీక్షలలో వచ్చే మార్కుల మీదనే ఉంటుందట కదా. అంతేనా? పరీక్షలు అంటే నాకు యాదకొచ్చింది. నేను కూడా గిసొంటి పరీక్షలకు పోయే ముందు దేవునికి మంచిగా దండం పెట్టుకునేది. ఇక 2 ఊది బస్తులు ముట్టించి పరీక్ష రాసే అట్టకు పెట్టుకునేది. అంటే ఊది బస్తులు ముట్టించి పేడకు పెడితే జవాబులు మంచిగా యాదకత్తి అని మా నాయనమ్మ చెప్పిందల్లా. అందుకే అట్లా చేసేది అన్నట్టు నేను. మరి గంత తండ్లాడినా నాకు ఎన్నిగన మార్కులు వచ్చినాయో మీరు నన్ను అడగద్దు, నేను మీకు చెప్పొద్దు, ఇది సీక్రెట్ అన్నట్టు. సరే కానీ మన కాడ ఇప్పుడు ఇంటర్ పరీక్షలు రాసే పిల్లలు పెద్ద పెద్ద సాహసాలు వేసుకుంటా సెంటర్ల కాడికి పోయిరల్లా. అగో చూడురి, ఉరుకురి టైం అవుతుంది, గేట్ ఎత్తరు. అరే ఆజాము, శ్రీనివాసు, వెంకటేషు, రాజేషు, రమేషు, రజిత ఉరుకు. ఇంత ఆగం ఎందుకు, జర ముందుగాల బయలుదేరితే ఏమవుతుంది. సరే, ఈ ఉరుకులాట కంటే కూడా ఇంకా పెద్ద సాహసాలు చూపించాలి మీకు. ఫస్ట్ సాహసం యోగి చెల్లది. ఈ చెల్లది పరీక్ష సెంటరు జనగామల పడ్డది. కాకపోతే మేము కన్ఫ్యూజ్ అయిపోయి ఒక సెంటర్కు బదులు ఇంకో సెంటర్కి వచ్చిందట. కరెక్ట్ పరీక్ష యాళ్ళకు తప్పు సెంటర్కి వచ్చినా అని అర్థమైంది. పాపం ఏడ్చుకుంటూ ఆగమాగమవుతుంది. అప్పుడే యోగి పోలీసు వాళ్ళు చెల్లె బాధరుచుకున్నారు. అప్పటికప్పుడే పోలీస్ కారు తీసి ఆమె దాంట్లో కూర్చోబెట్టుకొని పరీక్ష సెంటర్కు తోలుకపోయారు. నిజంగా మెచ్చుకోవాలి కదా, సూపర్ సార్లు. లేకుంటే ఈ చెల్లె పరీక్షలా ఫెయిల్ అయిపోవు, ఏడాది వేస్ట్ అయిపోవు. చూడమ్మా, ఏం పేరమ్మా? ఇగో ఇప్పుడు ఇది చూడురుగా, ధూమ్ సినిమా చూసినట్టే కొడుతుంది. చూసిరా, బండి మీద దంచుకపోతురు. నెక్కొండల పాపం ఇవి బుజ్జవ్వలది కూడా అదే బాధ. ఒక సెంటర్కు బదులు ఇంకో సెంటర్కి వచ్చిరు. పోలీసులు వాళ్ళని బండి మీద కూర్చోబెట్టుకొని ఇట్లా స్పీడ్ గా వాళ్ళ సెంటర్కు తోలుకపోయారు. కరెక్ట్ గేటు పడే వాళ్ళకు వాళ్ళని లోపలికి పంపిరు. నిజంగా పోలీసులు అంటే జర వాళ్ళు కటువుగా ఉంటారు, జాలిదై ఉండదని అనుకుంటారు కదా. కానీ అట్లా కాదు, లాగిట్లా సాయం చేసేందుకు తనలాటోళ్ళు కూడా ఉంటారు. షబ్బాస్ పోలీస్. అధ్యక్ష, ప్రతిపక్ష నేతలు సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. అధికార పక్ష నేతలు అహంకారంతో విర్రవీగుతున్నారు అధ్యక్ష. ఆ మంత్రి గారి మాటలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఇట్లనే నడుస్తాయి కాదు వాళ్ళ మీటింగ్లు. ఇక అప్పుడప్పుడు జర పంచాదులు గట్టి కూడా అవుతాయి. అప్పుడు సభను వాయిదా వేసుడో లేకుంటే వాకౌట్లు చేసుడో లీడర్లను సస్పెండ్లు చేసుడో అవుతుంటుంది. కానీ ఒక పార్లమెంట్లా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, సస్పెండ్లు లేవు, వాకౌట్లు లేవు. డైరెక్ట్ ఇగో ఈ కథ నడిచింది.
ఓష్ నీ కథ సల్లగుండా ఇదేదో యుద్ధ భూమి అనుకోగల కాదు పార్లమెంటు సెర్బియా పార్లమెంటు మీటింగ్లు గిట్ల నడుస్తున్నాయి. మరి అధికార పక్షం లీడర్లకు ప్రతిపక్ష లీడర్లకు నడమ ఏదో బిల్లు మీద పంచ స్టార్ట్ అయింది. కథం ఇక ఒకరి మీద ఒకరు కోడిగుడ్లు ఇసిరేసుకునుడు, పొగ బాంబులు వేసుకునుడు, వాటర్ బాటిల్తో కొట్టుకునుడు, అద్మానం కగ్గిపెట్ట. అసలు అది పార్లమెంట్ అనుకున్నారా లేకుంటే గల్లీల్లోళ్ళే అనుకున్నారా? చూస్తేనేమో అందరు సూటు బూట వేసుకున్నోళ్ళే, కానీ గిట్లా పొట్టు అనుకున్నారు. అయినా పార్లమెంట్ లోపలికి బాంబులు పట్టుకొచ్చుకొని లీడర్ల మీద వేసుకున్నాడేందో, కోడిగుడ్లు తెచ్చుకుంటుంటే కావరు కాస్టోళ్ళు ఏం చేసిరు ఏందో ఏమో పోరి. కొన్ని దేశాలలో గిట్లా విచిత్రమైన పార్లమెంట్ మీటింగులు నడుతుంటాయి. సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గిపోలా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నా కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.